Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 128. హూ ఇస్ జాను అని కర్ణ అడుగుతుంటే, నీకు చూపించిన అమ్మాయి ఫోటోరా అని శాంభవి కోపంగా అడిగేసరికి కర్ణ కాసేపు సైలెంట్గా ఉండేసరికి ఏం చెప్తాడో అని దక్ష కంగారుగా చూస్తుంటే, ఒకసారి ఫోటో పంపించు చూసి చెప్తాను అనగానే శాంభవి ఫోటో పంపించాను చూడు అనగానే మొబైల్ బయటకు తీసి ఫోటో చెక్ చేసి దక్ష చూడబోతూ ఉంటే ఫోటో క్లోజ్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టుకుని ఓకే అని చెప్పడంతో దేనికి ఓకే అని అడిగింది శాంభవి. నువ్విప్పుడు దేని గురించి అడిగావని కర్ణ వెటకారంగా అడిగేసరికి పెళ్లి గురించి అడిగాను అనగాని నేను కూడా పెళ్లికి ఓకే చెప్పాను అని కర్ణ సీరియస్గా చెప్పడంతో దక్ష ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టుకుని కర్ణ వైపు చూస్తుంటే నిజం చెప్తున్నావా నిజంగా పెళ్లి కొప్పుకున్నావా అని ఆవిడ ఆశ్చర్యంగా అడుగుతుంటే ఎస్ అని కర్ణ చెప్పి నాకు వర్క్ ఉంది అంటూ కాల్ కట్ చేయడంతో దక్ష కళ్ళల్లో నుంచి కారిపోతున్న నీళ్లని అతనికి కనిపించకుండా విండో వైపు తిరిగి సైలెంట్గా చున్నీతో తుడిచేసుకుని ఆఫీస్ వచ్చే వరకు ఇక సైలెంట్గా కూర్చుంది. కర్ణ మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తున్నా ఆమె అతని వైపు చూడకపోవడంతో సడన్ బ్రేక్ వేసేసరికి దక్ష ఒకసారిగా ముందుకు పడి వెనక్కి జరిగి కర్ణ వైపు చూస్తుంటేనే కర్ణ కార్ దిగిపోవడంతో ఇక ఆమె కూడా దిగి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు కర్ణ దక్ష ఎవరి పనిలో వాళ్ళుండి ఎదురుపడలేదు. ఎదురుపడినా కూడా దక్ష ఉదయం పెళ్లి కొప్పుకున్న విషయం జ్ఞాపకం రావడంతో మౌనంగా వెళ్ళిపోవడంతో కర్ణ ఆమెను చూస్తూ అకాడమీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆమెని గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళుతూ ఉంటే దక్ష కోపంగా ముడుచుకుని కూర్చుంటే మళ్ళీ శాంభవి కాల్ చేసేసరికి ఇవిడికి అసలు వేళపాళ్ళ లేదా, నేను పక్కన కూర్చున్నప్పుడే ఫోన్ చేయాలా, ఎందుకు నన్ను ఇలా అందరూ ఏడిపిస్తున్నారని అనుకుంటూ ఉండగానే జాను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నారు, రేపు తాంబూలాలు మార్చుకోవడానికి టైం బాగుందంటే 2 వారాల్లో ఎంగేజ్మెంట్, 1 మంత్లో పెళ్ళి అనుకుంటున్నారు, నేను ఈవెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి అనుకుంటున్నాను అనగాని నో నీడ్, నాకు తెలిసిన పర్ఫెక్ట్ ఈవెంట్ ప్లానర్ ఉంది అని సర్కాస్టిక్ స్మైల్తో దక్ష వైపు చూసేసరికి దక్ష కళ్ళు పెద్దవి చేసింది. నేను నేను ఈవెంట్ ప్లాన్ చేయను అని దక్ష అంటూ ఉంటే ఎవర్రా అమ్మాయి ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందని శాంభవి అనుమానంగా అడిగేసరికి కొత్తగా కడుతున్న ఆఫీస్కి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న ఈవెంట్ ప్లానర్, తన గురించే నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను అని కర్ణ అనగానే పర్ఫెక్ట్గా చేస్తుందా, లేదంటే పాపులర్ ఏజెన్సీని కన్సల్ట్ అవుదాం అనగానే నో నీడ్, తను బాగా చేస్తుంది, నా పెళ్ళిలో A to Z అన్ని తనే చూసుకుంటుంది అన్నాడు కర్ణ. దక్ష ఏడుపు మొహం వేసుకుని చూస్తూ ఉండగా సరే ఏదో ఒకటి కానివ్వు, నువ్వు పెళ్లి కొప్పుకోవడమే గొప్ప విషయం అంటూ శాంభవి కాల్ కట్ చేయడంతో నేను చేయను అంటుంటే బలవంతం పెట్టడంలో ఏంటండి అర్థం అని దక్ష అంటూ ఉంటే 1 year అగ్రిమెంట్ ఉంది, ఈ 1 yearలో నేను ఏ ఈవెంట్స్ చెప్పినా నువ్వు అవి చేయాల్సిందే, కాదు కూడదు అని చెప్పే రైట్ నీకు లేదు, నోరు మూసుకొని రేపు ఈవెంట్ ప్లానింగ్ కోసం రా అని చెప్పి ఆమెని గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. దక్ష లోపలికి రాగానే వాచ్మెన్ ఎవరికో ఫోన్ చేయడంతో ఒక అరగంట తర్వాత ఒక కార్ వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగితే అందులో నుంచి దిగిన బామ్మగారిని చూసి కర్ణగారికి తెలియకుండా మీకు ఫోన్ చేశాను బామ్మగారు, కర్ణగారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది అనగానే నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను వచ్చింది నీకు దానికి తప్ప ఎవ్వరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. దక్ష ఏడుస్తూ సోఫాలో కూర్చోగాని ఇప్పుడు ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావు, ఒకప్పుడు నువ్వు చస్తావేనని వెళ్ళిపోయావు, తిరిగి వచ్చాక మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే అన్న గొంతుకి తలెత్తి చూడగానే బామ్మ కనిపించడంతో బామ్మ నువ్వేంటి ఇక్కడ, ఈ అడ్రస్ నీకెలా తెలుసు అనగాని నా కొడుకు ఆస్తులు నా మనవడ ఆస్తుల గురించి నాకు తెలీదా ఏంటి, వాడు నువ్వు దాచిపెడితే నేను కనుక్కోలేనా అని అడుగుతూ లోపలికొచ్చి గెస్ట్ హౌస్ చూసి అబ్బో కోపం కోపం అంటూనే మాజీ ప్రియురాలికి మంచి గెస్ట్ హౌస్ చూపించాడు
అని ఆవిడ వెటకారంగా అనేసరికి మాజీ ప్రియురాలుగానే ఉన్నాను. ఇక ఎప్పటికీ అలాగే ఉంటాను అనగానే ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగింది ఆవిడ. "ఏం లేదులే బామ్మ. కూర్చో కాఫీ తీసుకొస్తాను" అనగానే, "నేనొచ్చింది నీ మర్యాదల కోసం కాదు. నిన్ను కొన్ని విషయాలు అడగాలి" అనగానే, "ఏంటి బామ్మ? నువ్వడిగిన విషయాలన్నీ చెప్పాను కదా" అనగానే, దక్ష తల మీద ఒకటి కొట్టి, "షుగర్ ఆగదా నీకు? నేనడిగే వరకు ఆగొచ్చు కదా" అని కోపంగా అడిగేసరికి, "చెప్పు బామ్మ, అందరూ కొట్టేవాళ్ళే నన్ను. అందరి చేతిలో తబలా అయిపోయింది నా పరిస్థితి" అంటూ ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ పక్కన కూర్చొని, "ఏంటో అడుగు" అనగానే, "నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? ఏ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకున్నావు?" అనగానే, "ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ" అని అడిగింది. నీకు ఫేక్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఫేక్ రోగం అంటగట్టి, నువ్వు వెళ్ళిపోయేలా చేసిన వాళ్ళ మీద కోపంగా లేదా నీకు? అలా అడుగుతావేంటి? ఇంత అన్యాయానికి ఒడిగట్టారు వాళ్ళు. నోరు మూసుకొని చెప్పు అని కోపంగా అడిగేసరికి, హాస్పిటల్ పేరు చెప్పి, డాక్టర్ నేను కన్సల్ట్ అయినప్పుడు వేరు. నాకు తర్వాత రిపోర్ట్స్ చూసి టాబ్లెట్స్ అడ్జస్ట్ చేసిన డాక్టర్ వేరు. ఏదో జాహ్నవి ఏదో ఉంది బామ్మ అనగానే, హాస్పిటల్ పేరు సెర్చ్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని, అక్కడికి వెళ్లి డాక్టర్ గురించి కనుక్కుందాం అనుకుంది బామ్మ. అదంతా గమనించిన దక్ష, "నువ్వెందుకు అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నావు బామ్మ? నీకు కూడా తలనొప్పిగా ఉందా?" అనగానే, "అవునే, వెళ్ళి నేను కూడా చెకప్ చేయించుకొని, నాకు కూడా లేని రోగం అంటించుకోవాలని అనుకుంటున్నాను" అని ఆవిడ వెటకారంగా తిట్టేసరికి దక్ష మొహం మాడిపోతే, "కొంచెం కూడా బ్రెయిన్ లేదా నీకు? ఎవరైనా అయితే హాస్పిటల్ మీదకి తగాదాకి వెళ్ళి, ఇంత అన్యాయం చేస్తారా అంటూ రూపాయి, రూపాయి వసూలు చేసేవాళ్ళు. నువ్వేమో ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నావు. అసలు ఏ ముహూర్తంలో పుట్టావే నువ్వు?" అని ఆవిడ కోపంగా అడిగింది. బామ్మ, నిజం జెప్పు. నువ్వు నన్ను తిట్టడానికొచ్చావు గదా! సరే నీ తృప్తి తీరే వరకు తిట్టేసి వెళ్ళిపో అనగానే, దక్ష డిప్ప మీద ఒకటేసి, నా దగ్గర పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తే చంపేస్తాను అంటూ కోపంగా చెప్పి, అవును నేనొచ్చేసరికి ఏడుస్తున్నావు. ఏమైంది అనగానే కంగారు పడి, ఏమీ లేదు బామ్మ. అయినా నీకు తెలియకుండా ఉంటుందా? తెలియనట్టు అడుగుతావేంటి? అని కోపంగా అడిగేసరికి, నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకెలా తెలుస్తుందే పిచ్చి మొహం దానా! అని ఆవిడ కోపంగా అడిగేసరికి, అందరూ నాటకాలు ఆడేవాళ్ళే. మళ్ళీ నా నోటితో చెప్పించాలని అనుకుంటారెందుకో. నేనేం చెప్పను. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని దక్ష చిరాగ్గా చెప్పేసరికి, డౌట్ లేదు. నీకు పిచ్చి కుక్క కరిచింది అని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది బామ్మ. బామ్మ ఇంటికి వెళ్ళి విరాట్‌తో డాక్టర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పి, ఆ హాస్పిటల్‌ని, ఆ డాక్టర్స్‌ని అస్సలు వదలకూడదు విరాట్. దక్ష, కర్ణ ఇంత బాధపడ్డారంటే ఆ డాక్టర్ ఇచ్చిన ఫాల్స్ రిపోర్ట్స్ వల్లే అనగానే, బామ్మ నాకెందుకు అది ఫేక్ రిపోర్ట్ కాదనిపిస్తోంది అనగానే, ఏమంటున్నావు విరాట్ అంది బామ్మ. ఒకవేళ అది ఫేక్ రిపోర్ట్ అయితే, ఒకటికి 2 సార్లు చెక్ చేస్తే థర్డ్ టైమ్ అయినా సరే అది అబద్ధం అని తెలిసిపోతుంది. బట్ దక్షని ఇంటెన్షనల్‌గా బ్రెయిన్ వాష్ చేశారు. అంటే అది వాళ్ళు కావాలని చేసినట్టుగా ఉంది అని విరాట్ చెప్పగానే, అంటే దక్షని వెళ్ళగొట్టడానికి ఇదంతా చేశారంటున్నావా? అని బామ్మ అడగడంతో, అవును బామ్మ, లేకపోతే దక్షని వెళ్ళగొడితే వచ్చే లాభం ఎవరికుంటుంది? ఖచ్చితంగా దక్షని అలా మ్యానిపులేట్ చేసిన వాళ్ళకి ఎవరికో దక్ష కర్ణని వదిలేసి వెళ్ళిపోతే లాభం ఉంది అనగానే, బామ్మ ఫోన్ కట్ చేసి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతలో అత్తయ్య నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ శాంభవి బామ్మ దగ్గరికి రావడంతో, ఎందుకు అంత సంతోషంగా ఉంది? ఈ వయసులో నెల తప్పావా ఏంటి అని అడగడంతో ఆవిడ మొహం పాలిపోతే, అదేంటి అత్తయ్య అలా అంటారు? నేనెందుకు నెల తప్పుతాను? పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న వయసులో మీ మనవడు పెళ్లి కొప్పుకున్నాడు అనగాని, ఏంటి అని అంది ఆవిడ. అవును, ఆ పీడ విరగడ అయిపోయినా కూడా దాని గురించి ఆలోచిస్తూ, అస్సలు నేనెంత మాట్లాడినా ఎన్నిసార్లు పెళ్ళికి ఒప్పుకోమన్నా ఒప్పుకోలేదు కదా! కానీ వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పైగా ఈవెంట్ ప్లానర్‌ని కూడా వాడే మాట్లాడతాను అన్నాడు. అనగానే, ఖచ్చితంగా నువ్వు నిద్ర నుంచి లేచుంటావు.
శాంభవి, లేకపోతే కర్ణ పెళ్లి చేసుకుంటాను అంటవేంటి? అది కూడా దక్షని కాకుండా వేరే అమ్మాయిని అంది ఆవిడ. నమ్మకపోతే మీ మనవడు మాట్లాడిన కాల్ రికార్డింగ్ వినండి అంటూ వినిపించడంతో మధ్యలో దక్ష గొంతు వినిపించేసరికి తల పట్టుకుని వీడు దాన్ని ఏడిపించడానికి ఒప్పుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆవిడ అనుకుంటూ ఉంటేనే ఏంటత్తయ్య మీకు ఆనందంగా లేదా? మీరు ఇంకా పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారా అనగానే సాంబవి అని గట్టిగా అరిచింది ఆవిడ. బ్రతికున్న పిల్లని పట్టుకుని పోయింది, పోయింది అంటావేంటి? ఇంకొకసారి పోయిన దాని గురించి అన్నావనుకో చంపేస్తాను. దక్ష బ్రతికే ఉంది, బ్రతికే ఉంటుంది. నీ కొడుకు పెళ్లి కొప్పుకున్నాడని తెగ సంబరపడుతున్నావు గదా! ఆ సంబరం ఎన్ని రోజులు నిలబడుతుందో నేను కూడా చూస్తాను. ముందు వెళ్ళి ఆ పనుల్లో ఉండు అని ఆవిడ చెప్పడంతో మీరెప్పుడు ఇంతే అత్తయ్య. ఎప్పుడు పాజిటివ్‌గా మాట్లాడరు అంటూ కోపంగా వెళ్ళిపోయింది. మర్నాడు బామ్మ లేచి కిందకొచ్చేసరికి దక్ష ఇంటికి డెకరేషన్ చేపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావే ఇక్కడ అనగానే మళ్ళీ తెలియనట్టు అడుగుతారేంటి మీ మనవడికి పెళ్లి చేస్తున్నారంట కదా ఈరోజు తాంబూలాలు మార్చుకుంటున్నారని ఈవెంట్ ప్లాన్కి నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు అదే చేస్తున్నాను అనగానే మీ అత్త చూస్తే నిన్ను బ్రతకనిస్తుందా అనగానే అత్తెవరు నాకు అత్తలు దుత్తలు ఎవరు లేరు ఇక్కడ అని దక్ష అనగానే అంటే పూర్తిగా తెగదెంపులు చేసేసుకున్నావా అని అడిగింది బామ్మ వెటకారంగా. నాలాంటి చంచలమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎవరు శాశ్వతంగా వాళ్ళ జీవితంలో ఉండనిస్తారు? మీ మనవడే నన్ను వదిలేసుకుంటే, మీ కోడలు గురించి మాట్లాడుకోవాలి మనం. అయినా చాలా పనులున్నాయమ్మా వెళ్ళు అని దక్ష డెకరేషన్ చేయిస్తూ ఉండగా శాంభవి లేచొచ్చి దక్షని చూసి నువ్వేంటిక్కడ అని శాంభవి గట్టిగా అరిచి ఇన్ని రోజులకి దక్ష కనిపించేసరికి మళ్ళీ కొడుకెక్కడ మొదటికి వస్తాడో అని భయపడుతుంటే నువ్వేం కంగారు పడకు వాళ్ళు ఆల్రెడీ కలిశారు దాన్ని కలిశాకే నీ కొడుకు పెళ్లి కొప్పుకున్నాడు అని బామ్మ చెప్పడంతో ఏంటి నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది శాంభవి. నిజమే. అందుకే వాడు దాన్ని ఈవెంట్ ప్లానింగ్ కోసం పిలిపించాడంట అని ఆవిడ అనగానే సాంబవికి అంతా అయోమయంగా ఉంటే నాకిదంతా డ్రామాలాగా అనిపిస్తుంది. ఇది నా కొడుకుని మనశ్శాంతిగా ఉండనివ్వదు అని శాంభవి అరుస్తూ ఉంటే ఎందుకు ముందు వెనుక తెలుసుకోకుండా అరుస్తూ ఉంటావు? ముందు ఆ పూలు పండ్ల సంగతి ఆలోచించు. ఇంతకీ నీ కోడలి పేరేంటో అని అడగగానే జాహ్నవి అని చెప్పి వెళ్ళిపోయింది శాంభవి పొగరుగా. శాంభవి తనను చూసింది కాబట్టి ఖచ్చితంగా రచ్చ చేస్తుందేమో పని వాళ్ళ దగ్గర పరువు పోతుంది అనుకుంటే బామ్మ మేనేజ్ చేయడంతో ఊపిరి పీల్చుకుంది దక్ష. కానీ కనబడితే ఇంట్లోంచి గెంటేయాలని బామ్మ లేని సమయం కోసం చూస్తోంది శాంభవి. ఇంతలో మోహన్ రామ ఇంట్లోకొచ్చి డెకరేషన్ పనులు చేపిస్తున్న దక్షను చూసి షాక్ అయ్యి ఆగు అని అరవగానే దక్ష ఉలిక్కిపడి చూస్తే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని వెళ్ళిపోమ్మని డోర్ వైపు చేయి చూపిస్తూ ఉంటే బామ్మ వచ్చి కొడుకు చేతిని పట్టుకుని దించరా చెయ్యి అని అంది. నువ్వేనా ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చింది అని మోహన్ రామ అరుస్తుంటే నేను కాదు నీ కొడుకు తీసుకొచ్చాడు అనగానే మోహన్ రామ షాక్ అయ్యి అంటే వీడింకా పిల్లని మర్చిపోలేదా అనేసరికి దక్ష తన కింద ఎంప్లాయీస్ అందరూ తన వైపు చూస్తుంటే తల ఎత్తుకోలేక నరకం చూస్తుంటే నువ్వు అనుకుంటున్నట్టు వాడు తీసుకురాలేదురా ఎదవన్నారా ఎదవ అక్కడ దాని కింద పనిచేసే వాళ్ళని చూసి వాగరా వెధవ అని బామ్మ కోపంగా తిట్టేసరికి మోహన్ రామ షాక్ అయ్యి వాళ్ళని చూసి కాస్త కంట్రోల్ అయ్యేసరికి వాడు దాని మీద కోపంతో వెడ్డింగ్ ప్లానర్ లాగా తీసుకొచ్చాడు. ఇప్పటి నుంచి అదే అన్ని పనులు చేస్తుంది. నువ్వు నీ పెళ్ళాం కొన్ని రోజులు నోరు మూసుకుంటే మీరు అనుకున్న అమ్మాయితో పెళ్ళవుతుంది. కాదు కూడదని వాణ్ణి దాన్ని రెచ్చగొడితే ఈవెంట్ ప్లానర్ కాస్త కోడలై కూర్చుంటుంది అని బామ్మ చెప్పేసరికి అలా జరగడానికి వీల్లేదని అరవబోతూ బామ్మ వేలు చూపించేసరికి టోన్ తగ్గించాడు.
ఇంతలో తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం ఉందని త్వరగా రావాలని స్నేహని ఫోన్ చేసి పిలిపించేసరికి ఇంట్లోకి వచ్చిన స్నేహ వదినా అని సర్ప్రైజ్ అయ్యేసరికి ఆమె గొంతు వినే దక్ష షాక్ అయితే బామ్మ తల కొట్టుకుంటే మోహన్ రామ కళ్ళలో నిప్పులు కురిపించేసరికి వాళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్ ఒకరికొకరు సంబంధం లేకపోయేసరికి అయోమయంగా చూసింది. కానీ దక్ష వచ్చిందన్న ఆనందంలో ఆ అయోమయం ఎక్కువసేపు నిలబడక ఎప్పుడొచ్చావు వదినా, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు, అసలు అసలు ఏమైంది వదిన, చెప్పపుట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు అంటున్న స్నేహ చేపట్టుకుని మాటకి ముందొక వదిన, మాటకి తర్వాత ఒక వదిన అవసరమా అని మోహన్ రామ అడిగేసరికి నాన్న మీరు ఇంకా మారరా అనేసరికి స్నేహ నీకేం తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు, ఇక్కడ పూలు పండ్లు జరుగుతున్నాయి, నువ్వు మరొకరిని వదిన అని పిలవడం కరెక్ట్ కాదు అని అంది బామ్మ. బామ్మ నేను ఒప్పుకుంటాను వదిన మీద మనకి కోపం ఉంది కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని స్నేహ అంటుంటే స్నేహ నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఇక్కడ చాలామంది పరాయి వాళ్ళు ఉన్నారు. నువ్వు మీ నాన్న కాస్త నాలుగు అదుపులో పెట్టుకోండి అని కోపంగా చెప్పేసరికి ఇక మౌనంగా ఉండిపోయింది. ఈలోపు కర్ణ కూడా వచ్చేసరికి తండ్రి కూతురు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతే నా డ్రెస్ తెచ్చావా అని కర్ణ అడిగేసరికి తెచ్చాను సార్ అని దక్ష చెప్పేసరికి సార్ అన్న మాటకి ఒక లుక్ ఇచ్చి తీసుకొని రూమ్లోకి రా అనగాని బయటకు వచ్చిన శాంభవి అదెందుకు నీ రూమ్లోకి అని కంగారుగా అడుగుతుంటే ఈవెంట్ ప్లానరే కదా డ్రెస్ వేసి చూడాలి అనగాని తనేమి కాస్ట్యూమ్ డిజైనర్ కాదు కదా అంది శాంభవి. కర్ణ అడుగులు ఆపేసి వెనక్కి తిరిగి శాంభవి వైపు కోపంగా చూసేసరికి ఆవిడ ఇంకేం మాట్లాడకపోయేసరికి దక్ష కర్ణ కోసం తీసుకొచ్చిన సూట్ తీసుకొని అతని వెంట రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు నా పర్ఫ్యూమ్ నాకు కావాల్సిన యాక్సెసరీస్ అన్ని తీసిపెట్టు అని ఆర్డర్ వేసి అతను బాత్రూంలోకి వెళ్ళిపోవడంతో దక్ష మూతి తిప్పుకుంటూనే కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ చైన్, బ్రాస్లెట్, రోలెక్స్, కాస్ట్లీ వాచ్, పర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రేస్ అన్నీ తీసి బయట పెట్టేసి ఇక నేను వెళ్తాను సార్ అని కర్ణ బయటికి రాగానే చెప్పగానే సూట్ ఎవడు తొడుగుతాడు, మీ బాబా మీ తాత అని అడిగాడు. నేను వస్తేనే మీ ఇంట్లో వాళ్ళు ఓర్చుకోవట్లేదు, నా బాబుని రాణిస్తారా, మా తాత టపా కట్టేసి చాలా సంవత్సరాలైందిలే అని దక్ష వెటకారంగా చెప్పడంతో కర్ణ ఒక ఐబ్రో రైజ్ చేసి వెటకారంగా చూసేసరికి సారీ సార్ అంటూ సూట్ లోపల ఉన్న షర్ట్ తీసి బాగా పెంచిన కండలతో ఉన్న కర్ణ వైపు చూడలేక తలదించుకొని షర్ట్ బటన్స్ ఒకదాని హోల్లో పెట్టబోయి ఇంకొక దాంట్లో పెడుతూ ఉంటే దక్ష తల మీద ఒకటి పీకి సరిగ్గా చూసి పెట్టు అని అరవడంతో ఉలిక్కిపడి మళ్ళీ అన్నీ నీట్గా పెట్టేసి ప్యాంట్ మీరే వేసుకోండి, అది కూడా నేనే వేస్తే బాగోదు అనగాని ఆమె తల మీద ఒకటేశాడు. అతను రెడీ అయిన తర్వాత సూట్ వేసి నీట్గా సర్ది ఆమె చేతిని పక్కకు నెట్టేసి పర్ఫ్యూమ్ తీసుకురా అనగానే స్ప్రే అన్నీ తీసుకురాగానే హెయిర్ డ్రై చేసి స్ప్రే చెయ్యి అని వాచ్ పెట్టుకుంటూ చెప్పడంతో మీ హైట్ నాకు సరిపోదండి అనగానే ఒక లుక్ ఇచ్చాడు. అనుకుంటూ మునివేళ్లం మీద లేచి నిలబడుతూ ఎగిరెగిరి అతనికి హెయిర్ స్ప్రే కొట్టే క్రమంలో కాళ్ళు స్లిప్ అయి కింద పడ్డంతో ఆమె పడకుండా ఆపి కాంట్ యూ డూ ఎనీ వర్క్ ప్రాపర్లీ అంటూ ఆమె వైపు చూశాడు. నా హైట్ సరిపోలేదు అందుకే పడ్డాను అనగాని యూజ్లెస్ ఫెలో అంతెడుతూ బెడ్ మీద కూర్చున్నాడు. అప్పుడు ఊపిరి పీల్చుకొని హెయిర్ స్ప్రే, పర్ఫ్యూమ్, బాడీ స్ప్రే కొట్టేసి చైన్ మెడలో వేసి బ్రేస్లెట్ కూడా పెట్టేసి అయ్యగారు మామూలుగా ఉంటేనే హీరోలాగా ఉంటాడు, ఇప్పుడు ఇంకా బాగా రెడీ అయ్యాడు అని మూతి తిప్పుకుంటూ కర్ణ బయటికి వెళ్లకుండా రూమ్లోనే లాక్ చేయాలని ఉన్నా తనకి అధికారం లేక నోరు మూసుకొని నిలబడింది. వెళ్ళి జ్యూసు, ఫ్రూట్స్ సలాడ్ తీసుకుని రా అనగానే వెర్రి మొహం వేసుకుని వెళ్ళి ఇవన్నీ తీసుకురాగా ఫీడ్ మీ అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.